హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి పెద్ద రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి అయితే కనుక కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. సో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇది ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు వ్యాపించిందని పేర్కొనింది. ఇక దీని ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మన్నార్ గల్ఫ్ నుండి తమిళనాడు మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలలో దక్షిణ నైరుతి దిశగా గాలు వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర యానాంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తా జిల్లాల్లో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అలాగే ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక ఏపీలో ఇవాళ విశాఖపట్నం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో చెదురుముదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు.